సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నిర్భయంగా వెలుబుచ్చే సింగర్ చిన్మయి శ్రీపాద తరచూ మహిళలకు సంబంధించిన అంశాలపై గట్టిగా స్పందిస్తుంటారు. అందుకే ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ విమర్శలు కూడా ఎక్కువగానే ఎదురవుతుంటాయి. అయితే విమర్శలు, నెగిటివ్ కామెంట్లను నేరుగా ఎదుర్కొన్న వ్యక్తిత్వం ఆమెది. తాజాగా చిన్మయిపై మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండటంతో ఆమె దీనిపై ఘాటుగా స్పందించారు. చిన్మయి తన మార్ఫింగ్ చేసిన ఫోటోను, దాన్ని షేర్ చేసిన ఎక్స్ అకౌంట్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు, గత కొద్ది వారాలుగా కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని తనపై అశ్లీల పదజాలాలతో దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. ఒక వీడియో షేర్ చేసిన చిన్మయి ఇలా అన్నారు: ఈ రోజు నాకు ఒక పేజ్ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటో వచ్చింది. నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది మరో విషయం. కానీ గత 8 నుండి 10 వారాలుగా మా కుటుంబాన్ని వేధించడానికి డబ్బు తీసుకొని ఈ పని చేస్తున్న వ్యక్తుల నుండి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడడానికి నేను ఈ వీడియో చేశాను. చిన్మయి పేర్కొన్న ఈ హెచ్చరికను అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. మహిళలనే లక్ష్యంగా చేసి జరిగే సైబర్ హరాస్మెంట్ పై ఆమె ఎప్పటిలాగే మరోసారి బలమైన సందేశం ఇచ్చారు.